హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ అందరి కోసం నేను వంకాయ ఉల్లికారం చేద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం మసాలా, ఉల్లికారం మసాలా ఏంటంటే ఉల్లిపాయలు, అలాగే ఎండుమిరపకాయలు, ఉప్పు, కారం, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, అంతే. ఇంకేం వేయక్కర్లేదండి. దీన్ని ఇప్పుడు నేను గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను. వంకాయలు అనేవి నా దగ్గర చాలా తక్కువే ఉన్నాయి, 1/4 కిలో ఉన్నాయి. సో 1/4 కిలో మట్టుకు నేను మసాలా చేస్తున్నాను. మీ దగ్గర ఇంకొంచెం ఎక్కువ ఉందనుకోండి, దాన్ని బట్టి మీరు మసాలా పెంచుకుంటూ పోవాలి. అంటే కొంచెం పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి, ఇంకో 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అలా అనమాట. కారం కావాలి, మీకు రుచికి తగినంత ఉప్పు, రుచికి తగినంత మీరు ఎంత కారం తీసుకుంటారో అంత కారం మీరు చేసుకోవాలి. సో దీన్ని అయితే నేను మిక్సీ చేసి పెట్టేసుకుంటానండి. ఎందుకంటే పొద్దున్న 2-3 సార్లు కరెంటు పోయింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలీదు. సో మసాలా అవ్వదు కాబట్టి మీకు చూపించాలని నేను చేస్తున్నాను. సో ఇది అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇలా అయిందండి మొత్తం అంతా. నేను ఒక్క చేతితో తీస్తున్నాము, లంచ్ తేలిపోతుంది, ప్లాస్టిక్ కప్పు కదా. సో ఇలా అయిందండి. ఈ పేస్ట్ అయితే ఇలా అయింది. పక్కన కొన్ని ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను, సో దట్ అవి కొంచెం వేయించేశాక అప్పుడు ఈ మసాలా వేస్తానమాట. సో వంకాయలు తరిగి పెట్టుకోవాలి. ఇంకా నేను ఫస్ట్ అయితే కరెంటు పోతుందని నేను మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. ఇలా తయారైన పేస్టు కొంచెం ఇంకా పచ్చిమిరపకాయలు అలాంటివి ఏం వేయకూడదు, పోపు కూడా వేయకూడదు. జస్ట్ నూనె వేసాక ఈ ఉల్లిపాయలు అనేవి వేసి అవి కొంచెం వేగాక అప్పుడు ఈ మసాలా అనేది వేసి అప్పుడు మనం ఈ వంకాయ ముక్కల్ని ఒక్కసారి వేయించి పెట్టేసుకోవాలి. స్లైట్గా ఒక్కసారి వేయించి పెట్టేసుకుంటే తొందరగా అయిపోతుంది కూర, లేకపోతే కసకసమని అంటూ ఉంటాయి. సో ఒక్కసారి కూర చేసే ముందే, ఇవన్నీ ప్రొసీజర్ చేసే ముందే వంకాయల్ని సన్నగా పొడుగ్గా తరిగేసేసుకుని వాటిని మీరు వేయించి పెట్టేసుకుంటే హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఇదేమో మిక్సీలో ఉన్న వాటర్ అనమాట. ఓకేనండి, నేను మన నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, నేను ఇందాక చెప్పాను వంకాయ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టేసుకోవాలని. నేను వంకాయ ముక్కలు వేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను, వంకాయ ముక్కలు వేసుకున్నాను, కొంచెం పసుపు వేశాను, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేశాను. సో ఇవి బాగా వేగిపోయాయి కాబట్టి ఇవి తీసేస్తానండి. ఇవి తీసేసి నేను అప్పుడు మసాలా, అదే ఉల్లిపాయలు వేసి మసాలా వేస్తానన్నమాట. ఇవి ఇలా ఒక ప్లేట్లోకి తీసాక మీకు చూపిస్తాను. సో నేను వంకాయలు తీసి పెట్టేసుకున్నానండి. చక్కగా వేగిపోయి మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోయి ఇప్పుడు అదే ప్యాన్లో, అంటే అదే బాండీలో నేను ఆ నూనెలోనే నేను వేసేసాను జీలకర్ర. ఇంకేం వేయకూడదండి, గరం మసాలా కానీ పోపులు కానీ ఏమి వేయకూడదు, ఎలాంటి పౌడర్స్ కూడా వేయకూడదు. ఓన్లీ ఉల్లి మసాలా కాబట్టి ఆ ఉల్లి మసాలాయే ఉండాలి తప్ప వేరే ఏం వేయకూడదు. జస్ట్ ఇలా సింపుల్గా హ్యాపీగా చేసేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది కూర మాత్రం. సూపర్ టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుంది. చాలామంది ఇష్టపడతారండి వంకాయ ఉల్లికారం అంటే, చాలామందికి ఇష్టం. ఇది ఇలా బీరకాయ ఉల్లికారం చేసుకోవచ్చు, బంగాళదుంప ఉల్లికారం చేసుకోవచ్చు, దొండకాయ ఉల్లికారం చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మనకి ఏ కూరతో కావాలంటే ఆ కూరతో చేసుకోవచ్చు. బట్ వంకాయ ఉల్లికారం మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం నూనె పడుతుంది అనిపిస్తుంది, వేసానండి. ఇవి బాగా జీలకర్రను ప్లస్ ఉల్లిపాయలు బాగా వేగిపోయి మనం ఉప్పు కూడా అందులోనే వేసేసాం. మసాలా ఏమేమి వేసానో మీకు ఆల్రెడీ అన్నీ చూపించేశాను. సో ఆ మసాలా ఇప్పుడు మనం వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు. ఇది ఇలా ఈ ఉల్లిపాయలతో పాటు మ్యాష్ అయిపోవాలన్నమాట. అంటే దీనికి ఉన్న పచ్చి వాసన పోవాలి. ఇది ఒక 5 to 10 మినిట్స్ పడుతుందండి. ఇంకొంచెం వేసేస్తాను, సరిపోతుంది. ఎందుకంటే నా దగ్గర ఉన్నది కొంచెమే కదా, 1/4 కిలో అని చెప్పాను కదా, ఈ మసాలా సరిపోతుంది. సో ఇది ఒక 2-3 నిమిషాలు పడుతుందండి. సో బాగా వేగిపోయాక దాని పచ్చివాసన అంతా పోయాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా పచ్చివాసన అంతా పోయింది, నూనె కూడా వదిలేస్తుంది కదా. ఈ టైంలోనే మనం వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసి ఇలా మొత్తం అంతా ఈ మసాలా అంతా ఈ వంకాయ ముక్కలకి పట్టుకునేటట్టు చేయాలి. మీకు కనిపిస్తుంది కదా, నా దగ్గర చాలా తక్కువ ఉందని చెప్పాను, 1/4 కిలోయే ఉంది. మీరు ఎక్కువ చేసుకున్నప్పుడు తగినన్ని ఇంగ్రీడియంట్స్ పెంచుకుంటూ వెళ్ళాలి. ఉప్పు తగినంత వేసుకోండి, కారం తగినంత వేసుకోండి, వెల్లుల్లిపాయలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, అలాగే ఉల్లిపాయలు వేసుకోండి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకుని చక్కగా చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నప్పుడు వస్తుంది కదా ఆ వాటర్ ఇందులో వేయాలి. వేస్తే ఏమవుతుందంటే ఆ మసాలా మొత్తం వంకాయ ముక్కలకి పడుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ వాటర్ వేస్తామో మొత్తం అంతా ఆ వంకాయకి పట్టేస్తుంది అనమాట. అందుకే ఒక 2-3 మినిట్స్ పడుతుందండి. ఇది మళ్ళీ దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను.
అయిపోయిందండి కూర, మొత్తం కూర అయిపోయింది. చూసారు కదా, నూనె వదిలేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ఉల్లికారం. తప్పకుండా నేను చెప్పినట్టు చేసుకోండి. నేను ఎలా చూపించానో అలా చేసుకోండి, అన్నీ చేసుకోండి. సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది. రొటీన్గా కాకుండా ఎప్పుడు వంకాయ కొత్తిమీర కారం లేదా బగారా బెంగన్ కానీ లేదా వేరే ఎలా చేసుకుంటాం వంకాయ టమాటో కానీ ఎలా చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా మీరు ఇలా వంకాయ ఉల్లికారం చేసుకోండి. నేను చెప్పినట్టు చేసుకోండి, అద్రిపోయే టేస్ట్ వస్తుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. అయిపోయిందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో తింటే మాత్రం ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుందండి. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ చేసుకోండి. అందరికీ నలుగురికి చెప్పండి, షేర్ చేయండి, ప్రమోట్ చేయండి నా ఛానల్ని. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, మీరు కూడా చేసుకోండి. ఓకేనా? నేను మరి ఉంటాను. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. మంచి రెసిపీస్. ఇది మాత్రం వదలొద్దు, ఇలాగే చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు హాలిడేస్ కాబట్టి పిల్లలకి ఇలా రకరకాలుగా చేసి పెట్టేయండి, హ్యాపీగా తినేస్తారు. ఓకేనా? బాయ్ అండి.